ప్రభుత్వము ఎలక్ట్రిక్ ఆటోలు ఆర్టీసీకి అనుసంధానం చేయడం ద్వారా 5,14,000 ఆటో కార్మికులు ప్రత్యక్షంగా వాళ్ళు ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. వాళ్ళను నమ్ముకున్న కుటుంబ సభ్యులు 27 లక్షల నుంచి 30 లక్షల మంది ప్రత్యక్షంగా వాళ్ళ పోషణను కోల్పోతూ ఉన్నారు. తర్వాత వాళ్ళ పిల్లల ఫీజులతో పాటు రూమ్ రెంట్తో పాటు ఇప్పుడు అన్ని జిల్లాలలో ఒక 4 లక్షలు ఉంటే ఒక హైదరాబాద్లోనే 1 లక్ష పైచిలుకు ఆటోలు ఇక్కడ ఉన్నాయి. అంటే రాష్ట్రం మొత్తంలో 5,14,000 పైచిలుకు ఆటోలు ఉన్నాయి. వాళ్ళ మీద ఆధారపడ్డలు 30 లక్షల మంది. ఈరోజు ప్రత్యక్షంగా 5,14,000 ఆటో డ్రైవర్లకు వాళ్ళు ఉపాధి కోల్పోయే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పరోక్షంగా 30 లక్షల మంది పుట్టన కొడుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి పునరాలోచన చేయాలి. 2023 ఎన్నికల్లో ఒక్క ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు. 3 సంవత్సరాలుగా 36,000 రూపాయలు వాళ్ళకు బాకీ పడ్డారు. తర్వాత ఒక ఆటో డ్రైవర్కు నెలకు 1,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 1,000 రూపాయలు 12 నెలల కంటే 12,000, 3 అంటే 36, 72,000 రూపాయలు ప్రత్యక్షంగా గవర్నమెంట్ బాకీ ఉన్నది వాళ్ళకు. ఈరోజు మీరు ఇచ్చిన హామీని 72,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వకపోగా ఈరోజు ఫ్రీ బస్ అని తీసుకొచ్చేసి ఒక నడ్డి ఇరిచేసిరు. ఆల్రెడీ వాళ్ళకు బ్యాక్ బోన్ వెళ్ళిపోయింది. ఒక బ్యాక్ బోన్ తోటి ఇప్పుడు ఇక్కడ గిరాకులు దొరకక ఫ్రీ బస్సు రావడం వల్ల అందరు బస్సుకి వెళ్ళిపోతారు. గిరాకులు దొరకక ఫైనాన్స్ కట్టుకోలేక, కుటుంబం వెళ్ళలేక, పిల్లల ఫీజులు కట్టుకోలేక, రూమ్ కిరాయి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఒక పక్క ఫ్రీ బస్సు వల్ల ఒక వెన్నుముక పోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకురావడం వల్ల ఇంకో వెన్నుముక పోతే పూర్తిగా వాళ్ళు కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి. ఆటో నడపడానికి అలవాటు పడ్డ ఆటో కార్మికుడు ఇంకో పని చేయలేడు. అలాంటప్పుడు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ 2 నడ్డి విడగొట్టి ఈరోజు 5 లక్షల మందికి ఈరోజు ఉపాధి కోల్పోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము మీకు ఎవడు అధికారం ఇచ్చినా అడుగుతున్నాం. వెంటనే 263 జీవో రద్దు చేసుకోవాలి. ఈ 63,000 ఎలక్ట్రిక్ వాహనాలకు ఏదైతే అనుమతి ఇచ్చిందో అది రద్దు చేసుకోవాలి. 20,000 మరి ఎలక్ట్రిక్ ఈ ఆటోలు ఈ GHMC ORR పరిధిలో తీసుకొచ్చే ప్రయత్నం ఇది మానుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా 2023లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. మీకు ప్రభుత్వంలో తీసుకురావడం వల్ల వీళ్ళకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోగా ఈరోజు మరి బస్సు తీసుకురావడం వల్ల సగం నష్టం జరిగింది. ఫ్రీ బస్సు వల్ల ఈ ఎలక్ట్రిక్ ఆటో తీసుకురావడం వల్ల పూర్తిగా నష్టం జరుగుతుంది. ఆ ఆటోల యొక్క వాల్యుయేషన్ పడిపోతుంది. అది ఎవరు కొనలేని పరిస్థితి. మేము ఒకటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. 2,263 జీవో మీరు ఏదైతే ఎలక్ట్రిక్ ఆటో ఆర్టీసీకి మీరు అనుసంధానం చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈరోజు మీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు నడిపే అన్ని వాహనాలకు ఎలక్ట్రిక్ వాహనాలు చేయండి. బస్సులకు ఎలక్ట్రిక్ వాహనాలు చేయండి. ద్విచక్ర వాహనాలకు ఎలక్ట్రిక్ వాహనాలు చేయండి. ఈ రాష్ట్రంలో నడిచే మరి ఈరోజు ద్విచక్ర వాహనాల నుంచి ఏ దానికి లేనటువంటి కండిషన్ ఒక ఆటోకి ఎందుకు పెట్టిండ్రు? ఒక జీవైనా ఒక చట్టమైనా అన్నిటికీ వర్తించే విధంగా తీసుకొస్తారు. కానీ ఒక్క ఆటోకి వర్తించే విధంగా ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే ఈరోజు ఫ్రీ బస్సు వల్ల మీకు చేతగానితనం వల్ల మీరు హామీ ఇచ్చిండ్రు. ఆర్టీసీ నష్టం రావడం వల్ల అది పూడ్చుకోవడానికి వీళ్ళ కడుపు మీద కొట్టే ప్రయత్నం అయితే చేస్తుండ్రో అది మానుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు దేనికి లేని జీవో ఒక్క ఆటోకి మీరు తీసుకొచ్చినట్టుగానే ఈరోజు ముఖ్యమంత్రి మారడానికి ఇంకో జీవో తీసుకురండి. ఈయన బాగలేడు, ఇంతమంది పొట్టన కొడితే ఇంతమంది ఉపాధి కోల్పోయే విధంగా చేస్తే ఇక రేవంత్ రెడ్డి బదులు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చే విధంగా జీవో తీసుకొచ్చి మేము స్వాగతిస్తాం. వెంటనే ఈ జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా గత ఉద్యమాన్ని తలపించే విధంగా మరో ఆటో మరి డ్రైవర్లతోటి పెద్ద ఎత్తున ఆటో కార్మికులతోటి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. జీవో రద్దు అయ్యే వరకు ఈరోజు ఎలక్ట్రిక్ ఆటోలు రద్దు అయ్యే వరకు తప్పకుండా వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ను. తెలంగాణ కోసం అసెంబ్లీలో జై తెలంగాణ అన్న 60 ఏళ్ళు కొట్లాడి 1,200 మంది చచ్చిపోయి ఎంతో పోరాటం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇట్లాంటి తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ నిర్ణయం మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ జీవో రద్దు చేసుకోకపోతే నీ ముఖ్యమంత్రిని రద్దు చేసి తప్పకుండా కొత్త ముఖ్యమంత్రి తీసుకొచ్చి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చే బాధ్యత కూడా ఆటో కార్మికులు తీసుకుంటారు.